అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగబాబు గారిని రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే ఆయనకి ఏ శాఖలు కేటాయిస్తారని చెప్పేసి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దానికి సంబంధించి అనేక రకమైనటువంటి పలు భిన్న వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈయనకి బదలాయింపు చేస్తారని, మరోపక్క మరొక రకమైనటువంటి వ్యాఖ్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ సంబంధించి అసలుకి ఒక అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సోదరుడు. అయితే ఇన్ని రాష్ట్ర క్యాబినెట్లోకి ఏ మంత్రి పదవి ఈయనకి కేటాయిస్తారని చెప్పేసి అనేక మందిలో చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈయనకి ఏ శాఖ కేటాయించవచ్చు అంటారు? మీకు సంబంధించినంతవరకు ఏమంటారు? ముందు అసలు ఎందుకు కేటాయిస్తారు, ఏవి కేటాయిస్తారు అనే దాని మీద చర్చ మనకి. సో ముందుగా అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఏంటంటే కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి సినిమాలకి. గతంలో ఆయన కొన్ని సినిమాలు ఒప్పుకున్నారు కదండి. ఆ సినిమాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే 100 కోట్లు ఉంటాయి కదా ఒక్కొక్క సినిమా. కాబట్టి వాటిని పూర్తి చేయాలంటే ఆయన కింద 5 శాఖలు ఉన్నాయి. అది కాకుండా ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. ఈ శాఖల్ని ఎవరికి ఇవ్వాలి? ఎందుకంటే ఆయన తన శాఖల మీద పట్టు తనే తెచ్చుకోవాలని ఒక కోరికతోటి ఉన్నారు ఆయన. కాబట్టి వాటి గురించి అవగాహన చేసుకోవటం, వాటి మీద ఆయన కూర్చోవటం, తర్వాత తన నిర్ణయాలు తెలపటం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ముఖ్యంగా వీటిల్లో పంచాయతీరాజ్ అండ్ అటవీ శాఖ చాలా ముఖ్యమైనవి. సో అటవీ శాఖని ఇవ్వచ్చు బహుశా నాగబాబు గారికి. ఎందుకంటే తన సినిమాలకు వెళ్తే రిలాక్స్ అయిపోతాడు కదా. ఈ శాఖలు చూడడానికి నాగబాబు అయితే బెటర్ తన స్థానంలో అని ఆయన అనుకుంటున్నారని మనకు తెలుస్తుంది. అదేవిధంగా కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో దాన్ని కూడా నాగబాబు గారికి ఇస్తారు అనే ఒక చర్చ జరుగుతుంది. అంటే ఆయన టూరిజం వచ్చేసి సినిమాటోగ్రఫీ, ఆయన అదే సినిమాటోగ్రఫీ మాత్రం ఆయనకి ఇస్తారు, టూరిజం ఆయనకు ఉంచుతారు అన్న టాక్ కూడా వస్తుంది. ఎందుకంటే నాగబాబు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ముఖ్యంగా చిరంజీవి వాళ్ళ కుటుంబంలో ఉన్నారు ఒక పెద్ద దిక్కు కింద, ఇండస్ట్రీకి కూడా పెద్ద దిక్కు. కాబట్టి సినిమాటోగ్రఫీ ఈయనకి ఇస్తే, సినిమాల అనుభవం ఉన్న వ్యక్తి, సినిమా రంగంలో ఉన్న వ్యక్తి కాబట్టి చలనచిత్ర రంగంలో ఏం వచ్చినా కూడా వీళ్ళు వాటికి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది త్వరితగతినే. తర్వాత సినిమా ఇండస్ట్రీ కూడా వీళ్ళకి ఒక సరైన ఒక ఇది కూడా ఇస్తుంది కదా. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దది కాబట్టి కందుల దుర్గేష్ న్యాయం చేయలేరని కాదు. కాకపోతే ఏంటంటే కందుల దుర్గేష్ కంటే కూడా నాగబాబు సీనియరు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆ శాఖ ఆయనకి ఇస్తే న్యాయం జరగచ్చని ఒక భావన ఉండొచ్చు. సో అది ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే అదేమి ఎవరిని తగ్గించడం కాదు కదా. అది నాగబాబు గారికి ఇస్తే బాగానే ఉంటుంది. అందులో నాగబాబు కూడా కొంచెం ముక్కుసూటి వ్యక్తి. గబుక్కుని మాట ఆయన ఏది కూడా దాచుకోడు ఆయన. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్కి కూడా సొంత అన్నగారు కాబట్టి తన అటవీ శాఖ ఆయనకు చాలా ఇష్టమైన శాఖ. అటవీ శాఖ అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మీకు అడవిలో జరిగే స్మగ్లింగ్లు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు కదా. ముఖ్యంగా ఎర్రచందనానికి సంబంధించి ఆయన కర్ణాటకతో కూడా మన సంప్రదింపులు జరిపారు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్. ఎందుకంటే మన ఎర్రచందనం దొంగలకి ఎంత విలువ ఉంటుందో అంతర్జాతీయ మార్కెట్లో అందరికీ కూడా తెలుసు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి కర్ణాటకలో పట్టుబడ్డ ఎర్రచందనం దొంగల గురించి ఆయన మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం. ఎందుకంటే అది మన సొమ్ము, అది మరి అందులో వాటా మనకు ఉండాలి కదా. అది ఆ విషయం మరి ఏమైందో ఫర్దర్గా మనకు తెలియలేదు, కానీ ఈయన దాన్ని వదిలిపెట్టలేదని మాత్రం మనకు తెలుస్తుంది. సో ఇంత కీలకమైన అటవీ శాఖ గురించి, ఎందుకంటే అడవుల పరిరక్షణ అనేది చిన్న విషయం కాదండి. అడవులు బాగుండాలి, అడవులు బాగుంటేనే కదా వర్షాలు పడతాయి. ఇప్పుడు మనకి చెట్టు, అడవి, మనిషి ఇవన్నీ కూడా విడదీయరాని అనుబంధం కలిగి ఉంటాయి. వీటి వల్లే నీరు కూడా మనకు వచ్చేది. నీరు జీవనాధారం మనకి. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ కాబట్టి అడవుల పరిరక్షణ అనేది చాలా పెద్ద విషయం. కాబట్టి అడవులతో పాటు జంతువుల పరిరక్షణ జరగాలి. ఆ తర్వాత మనకు వచ్చే ఈ అంటే సరుకులు, ఆహార పదార్థాలు కూడా మనకు అడవుల నుంచి కొన్ని వస్తాయి కదా. సో మనిషి బతకడానికి కావాల్సినవన్నీ అడవిలో ఉన్నాయి. అటువంటి అడవుల్ని ఎంత బాగా కాపాడాలి. కాబట్టి నాగబాబు అయితే సరైన వ్యక్తి, నేను లేనప్పుడు తను చూసుకోగలరు అనే ఒక నమ్మకంతో ఆయన ఉండి ఆయన చంద్రబాబు నాయుడుకి సిఫార్సు చేశారు అన్న విషయం మనకి తెలుస్తుంది. సో ఏ రకంగా జరిగినా కూడా మంచిదే. ఇప్పుడు నాగబాబుకి వాళ్ళు మంత్రిత్వ శాఖ ఇచ్చినా, ఈ 2 శాఖలు ఆయన కేటాయించినా ఆయన మేనేజ్ చేయగలడని మాత్రం మనం చెప్పొచ్చు. కాబట్టి ఇది మంచి నిర్ణయమే అని మనకు అనిపిస్తుంది. ఓకే, చూద్దాం మేడం మరి ఆయనకి ఏ శాఖ కేటాయిస్తారో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
Please subscribe to Leo News for more videos.